హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గులాబ్ జామున్స్. ఈ ఉగాదికి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఇది ఎవరైనా కూడా చాలా ఈజీగా చేయగలరు. ఎటువంటి పగుళ్ళు లేకుండా, మధ్యలో ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా ఇలా జ్యూసీగా గులాబ్ జామున్స్ ఎలా చేయాలి అన్నది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. మీరు వేరే బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని ఆ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని అందులో వేసుకోవాలి. ఇది ఒక కప్పుడు అయ్యింది. దీన్ని నొక్కడం అది ఏం చేయకుండా ఎలా వేసి అలా వదిలేయాలి. మనకి ఇది కరెక్ట్ కొలత. ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు వేసి కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఈ గులాబ్ జామున్ ప్రాసెస్ అంతా మెయిన్ ఇక్కడ మన పిండి కలపడంలోనే ఉందండి. కొంతమంది వాటర్ కూడా వేసి కలుపుతారు. దానికన్నా కూడా పాలు వేసి కలిపింది చాలా టేస్ట్గా ఉంటుంది. దాన్ని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. అంతేగాని చపాతీ పిండిలో గట్టిగా ఒత్తి నొక్కడం అది ఏమి చేయకూడదండి. జస్ట్ పైనే ఇలా అంటూ కలపాలి. ఈ పిండిని ఇలా కొంచెం లూజ్గా ఉండేటట్టు కలిపి ఉంచుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. పాకానికి ఒక కప్పు పిండికి 2 cups షుగర్ వేసుకుని షుగర్ తీసుకుని అందులో 2.5 cups వాటర్ వేసుకుని మనం ఒక కప్పుకి 2 కప్పులు షుగర్ తీసుకుని 2 కప్పులన్నర వాటర్ పోసుకోవాలండి. మాకు పాకం అంతా అక్కర్లేదు అనుకుంటే 2 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2 కప్పులన్నర వాటర్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక స్టవ్ పై పెట్టుకుని షుగర్ మెల్ట్ అవుతే సరిపోతుందండి. ఉడికి బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడేమో ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. రెండు కూడా ఎట్ ఏ టైం ఒకేసారి పెట్టుకోవాలి. అలా హీట్గా ఉన్నప్పుడే ఈ గులాబ్ జామున్స్ అందులో వేసుకుంటే పాకం చాలా బాగా పీలుస్తాయి. సరే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఉండలు ఎలా చేయాలి అన్నది చూద్దాం. ముందుగా ఆయిల్ కొంచెం చేతులకి పాముకొని గట్టిగా ప్రెస్ చేయకూడదండి. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లు జస్ట్ పైన ఇలా అనుకోవాలి. అంతే, బాల్స్ కింద చేసుకోవాలి. పిండినంతా కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ పాముకొని చేతులకి గట్టిగా ప్రెస్ చేసుకోకుండా జస్ట్ పలుచగా ఇలా అంటూ మనం ఉండలు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుని పక్కన పెట్టుకుని చూడండి, ఉండలు ఇలా చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అయ్యిందేమో చూసి మనం చేసుకున్న బాల్స్ అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి అందులో వేసుకుంటే పాకంలో వేసాక కలర్ ఇంకా లైట్ అవుతుందండి. అందుకనే కొంచెం డార్క్గా అన్నా ఫ్రై చేసుకోవచ్చు, లైట్గా అన్నా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మీకు 2 విధాలుగా కూడా నేను ఈ వీడియోలో చేసి చూపించాను. చూడండి, ఆయిల్లో
ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పాకం జస్ట్ కరిగితే సరిపోతుందండి. పంచదార కరిగి బబుల్స్ వచ్చి ఉడకడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి ఇలా కలర్ వచ్చాక అవి ఇందులోకి మార్చుకొని మళ్ళీ నెక్స్ట్ మనం చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్స్ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేయగలరండి. ఈ ఉగాదికి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. మెయిన్ ఇందులో ప్రాబ్లం పగుళ్ళు రావడం, లోపల గట్టిదనం ఉండడమే. పిండి ఇలా కలిపి చూడండి. ఇవి బయట మన షాపుల్లో తీసుకున్నట్టు వాటి కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ముందేసుకున్న గులాబ్ జామున్స్ ఇలా ఉన్నాయి. మీకు డిఫరెన్స్కి ఇవి ఇంకా బాగా ఫ్రై చేసి వేసాను. అవి కొంచెం కలర్ డార్క్గా ఉంటాయి, ఇవి లైట్ కలర్లో ఉంటాయి. మన ఇష్టం అండి, మనకి టేస్ట్కి ఎలా నచ్చితే వాటిలో అలా ఫ్రై చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా చాలా బాగా ఉంటాయి. చూడండి, బాగా ఫ్రై అయినవి. ఇవన్నీ కూడా ఈ పాకంలో వేసుకుని ఒక్క అరగంట సేపు అలా పక్కన ఉంచితే పాకం అంతా పీల్చుకుని ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మధ్యలో ఒక్కసారి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉంటే పాకం అన్ని వైపులకి బాగా పడుతుంది. చూడండి, మనం ముందు ఫ్రై చేసుకున్నాయి, వెనక ఫ్రై చేసుకున్నాయి. అంతే అండి, యమ్మీ యమ్మీ గులాబ్ జామున్స్ రెడీ. మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.